తెలంగాణ ఆరోగ్య మిత్రుల డేటా ప్రాసెసింగ్ క్యాడర్పై ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మిత్రుల రాష్ట్ర అధ్యక్షులు గిరియాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వాల నుండి ఈ కార్యాచరణ కొనసాగుతుందని, రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం చీఫ్ సెక్రటరియట్కు ఆరోగ్య శాఖ మంత్రితో విన్నవించినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని గిరియాదయ్య తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని, ఆరోగ్య మిత్రులపై వేధింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేము స్ట్రైక్ చేయడం జరిగింది. మా యొక్క విధులను బహిష్కరించి ఒక 3 రోజులు. అప్పుడు ట్రస్ట్ యాజమాన్యం మాతో చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. తర్వాత మేము ఫస్ట్ సిఇఓ గారిని కూడా కలిసి మరొకసారి మేము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ఫస్ట్ సిఇఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చివరిగా మా మిత్రులందరూ ముక్త కంఠంతో ఇకపై భవిష్యత్తులో సమ్మెకి వెళ్దాము, మన యొక్క సమస్య పరిష్కరించకుంటే మనం సమ్మెకి వెళ్దామని అందరూ